నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత శ్రీమాత ఆ తల్లి లలితాంబ కృపతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ, కొంతమంది దృష్ట్యా ఎట్లా ఉంటుందంటే ఇదేదో భయపెట్టడానికి, అంటే ఇలా ఉంది అలా ఉంది వక్రగతిలో ఉంది లేకపోతే స్తంభనంలో ఉంది దీనివల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పడం ఎందుకు అనేటువంటివి ఈ మధ్యగా వింటున్నటువంటి మాటలు. నిజానికి జ్యోతిష శాస్త్రం అన్నటువంటిది ఇది ఒక మార్గదర్శనం చేసేటువంటి శాస్త్రం. ఏదైనా సరే మనం జరగబోయే కష్టాన్ని నష్టాన్ని తెలియచేస్తే ముందుగా దాని నుండి మనం తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం తప్పనిసరిగా ఈ పక్ష ఫలాలు కానీ వార ఫలాలు కానీ మాస ఫలాలు కానీ చెప్పుకోవాలి. దానివల్ల మనం ముందు జాగ్రత్త తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. నవంబర్ మాసం 2024లో రెండవ పక్షానికి ఉండేటువంటి గ్రహస్థితి, రెండవ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే మీనంలో మనకి రాహు ఉంటే కేతువు కన్యలో ఉన్నాడు. ఇక వక్రించినటువంటి గురువు వృషభంలో ఉన్నాడు. నీచ పొందినటువంటి కుజుడు కర్కాటకంలో ఉన్నాడు. నీచ పొందినటువంటి రవి మొదటి పక్షం అంతా కూడా తులలో ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండవ పక్షంలో 17వ తారీఖు అంటే 16వ తారీఖు మనకి, అంటే రెండవ పక్షం ప్రారంభంలోనే తుల నుండి వృశ్చికంలోకి వస్తున్నాడు. ఇప్పుడు నీచ స్థితి పోతుంది. ఇక బుధుడు వృశ్చికంలోనే ఉంటాడు. శుక్రుడు ఇక్కడే ఉంటాడు. శని మనకి వక్రించినటువంటి శని వక్రత్యాగం చేస్తాడు, కుంభంలో వక్రత్యాగం చేస్తాడు. ఈ చిన్న మార్పు రెండవ పక్షంలో కనిపిస్తుంది. ఇది మనకు గ్రహాల వల్ల ఉంది. అయితే గ్రహస్థితి మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి జాతకానికి ఒక్కొక్క ఫలితాలు చెప్తూ ఉంటాం. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఒకరికి ఇలా ఉంది, లేకపోతే కొన్నిసార్లు అంటారు ఇద్దరికి ఒకేలాగా చెప్పారు అని. ఇది ఏంటంటే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, దృష్టిని బట్టి అవి పొందేటువంటి, అంటే యోగించే గ్రహాల యోగించని గ్రహాల వీటన్నింటిని బట్టి ఉంటుంది. జన్మజాతకంలో ఒకలాగా ఉన్నప్పటికీ, అంటే జన్మజాతకంలో అయితే మనకు చాలా స్పష్టంగా ఏ ఏ గ్రహాలు యోగిస్తాయి ఏవేవి యోగించవన్నీ తెలుస్తుంది. అలా కాకుండా మనం గోచార రీత్యా చూస్తున్నప్పుడు దాదాపుగా కోటాను కోట్ల మందికి ఒకే రకంగా మనం ఉంటుంది కాబట్టి దాంట్లో యాక్యురేట్గా అంటే ఒక 50% వరకు మనకు తెలుస్తుంది క్లియర్గా ఇలా ఉంటుంది అని. ఇంకా మిగతాది కొంత జన్మజాతకం మీద ఉంటుంది. ఎవరికైనా ఇలా కాదు జన్మజాతకంలో ఎలా ఉందో అలాగే కావాలి అనుకునేటువంటి వారు మీకు నచ్చిన తెలిసిన ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీ గోచార రీత్యా మీ జన్మకుండలిని చూపించుకొని జాతకాలని కనుక క్లియర్గా మీరు చెప్పించుకున్నట్టయితే పూర్తిగా మనకు ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఉద్యోగ రీత్యా కానీ పెళ్లి విషయం కానీ ఇంకే రకమైనటువంటి అంటే గృహ సంబంధిత విషయాల్లో కానీ క్లియర్గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఈ నవంబర్ మాసానికి 2024లో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ద్వాదశ రాశులకు మేషం నుండి మీనం వరకు. ఇక రెండవ పక్షంలో ఆలోచిస్తే తృతీయంలోకి వెళ్తున్నాడు రవి. తృతీయంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే తృతీయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ స్పష్టంగా ఉంటాయి. ఎవరితో ఏది మాట్లాడినా ఇంకా వారి మాటే వేదంలాగా సాగుతుంది, హాయిగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెండవ పక్షం రాశిలోనే కేతు ఉన్నాడు. రాశ్యాధిపతి కేతు అయినప్పుడు కొద్దిగా విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండేటువంటిది సహజంగానే ఉంటుంది. గత కొంతకాలంగా ఉంది, ఇప్పుడు తర్వాత కొంతకాలం కూడా అలాగే ఉంటుంది. అందులో పెద్ద మార్పు లేదు, ఇది అలవాటైనటువంటి పరిస్థితి. కానీ ద్వితీయంలో రవి నీచ పొందాడు. ద్వితీయం అంటే మరి ఇది మీకు వాక్స్థానం. అలాగే ఇక్కడ ద్వితీయములో మీకు ఇంకా ఏం కనిపిస్తాయి అంటే మనం ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక డబ్బులు, వీటిని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే బాగుంటుంది. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ డబ్బులు సంపాదించినటువంటి డబ్బుల్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఆచితూచి ఆలోచించి చేయడం అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా చేయాలి. లేదంటే మాత్రం తప్పనిసరిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండో 15 రోజులలో కొద్దిగా బాగానే ఉంటుంది రవి మారిన తర్వాత. అంటే 3వ స్థానం బాగుంది. 3వ స్థానంలో
మొదట 5, 6 రోజులు శుక్రుడు అక్కడే ఉంటాడు. తదుపరి 4వ స్థానంలోకి వస్తాడు. ఇక్కడ 4వ స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు కుటుంబం బావుంటుంది. ఎందుకంటే పుణ్యగ్రహం. చాలా ఆనందంగా ఉండేటువంటిది. సుఖంగా ఉంటారు. ఆ రకంగా ఎట్లా ఉంటారంటే ఏదైనా మీకు సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీమూర్తుల వల్ల మీరు ఎక్కువగా ఆనందం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పుణ్యగ్రహం వల్ల ఏదైనా శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వారికి మంచి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బావుంటుంది. వృత్తి వ్యాపారాదులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అన్నింట్లో కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు. కాకపోతే కొద్దిగా మాట్లాడేటప్పుడు, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ మాసంలో ఏ ఇబ్బంది రాకుండా హాయిగా ఉంటారు. దానికి తోడుగా చెప్పబోయేటువంటి రెమెడీస్‌ను తూచ తప్పకుండా పాటించండి. వీలైనప్పుడు నవగ్రహ మండపానికి వెళ్ళండి. కార్తీక మాసం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి మీకు శుభం కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ రాశి ఫలితాలు అందరికీ ఒకేలాగా ఉంటాయా అన్నటువంటిది కాకుండా కొంతవరకు అంటే ఇది మనం గోచార రీత్యా చెప్తున్నటువంటిది. ఎవరిది కూడా జన్మజాతకం చూసి చెప్పట్లేదు. కాబట్టి కొంతమంది అప్పుడప్పుడు కామెంట్స్ పెట్టినప్పుడు మాకు ఇలా జరగలేదు, అలా జరగలేదు అంటుంటారు. ఇది నిజం కాదు. ఎందుకంటే గోచార రీత్యా అనేక మందికి మనం చూస్తూ ఉంటాం. జన్మజాతకంలో చూసినప్పుడు, జన్మకుండలిలో చూసినప్పుడు చాలా స్పష్టంగా ఉండొచ్చు. కానీ ఇది కొద్దిగా ఇది మితంగా ఉన్నప్పటికీ దాదాపుగా ఇదే జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ఇదే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంతో పాటు మరి ఇప్పుడు కార్తీక మాసం దాదాపుగా మనం ఎలాగైతే నవంబర్ మాసం అని ఇంగ్లీష్ మాసాలు పెట్టుకున్నామో కార్తీక మాసం కూడా ఈ సరిసమానంగా వచ్చింది. ఈ మాసం అంతా మాస ఫలితాలు తెలుసుకునే వారందరూ కూడా ఈ మాసంలో ఇటు మరి ఎందుకంటే ఇక్కడ శివకేశవ అభేదాన్ని చెప్పేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. ఉదయాన్నే శివుడికి అభిషేకాలు, సాయంకాలం దామోదర దీపాలు వెలిగించేటువంటి ఈ స్థితిలో ఇటు విష్ణుమూర్తిని, అటు శివుణ్ణి మీరు ఒకవేళ మీకు ఇష్టదేవత ఆ ప్రత్యేకత ఏదైనా ఉంటే ఆ దేవుణ్ణి తప్పకుండా ప్రార్థించాలి. అలాగే ఈ మాసం అంతా కూడా వీలైనన్ని సార్లు గోశాలకు వెళ్ళి గోగ్రాసం ఇచ్చినట్టయితే మీకున్నటువంటి గ్రహ దోషాలు కానీ లేకపోతే గ్రహాల దృష్టిల వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే అవి పూర్తిగా అనుకూలంగా మారేటువంటి స్థితి అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఈ మాసం అంటేనే పూర్తిగా ఆధ్యాత్మిక చింతనకు చెందినటువంటి మాసం. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలు, మనం ఉన్నటువంటి ప్రాంగణాలు అంతా కూడా ఆధ్యాత్మికతతో నిండి ఉంటాయి కాబట్టి అంటే పాజిటివ్‌గా ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ సమయంలో మీరు ఎంతో కొంతగా మన ఇష్టదేవత ఆరాధన చేసినా, కులదేవత ఆరాధన చేసినా, లేదా విష్ణుమూర్తి ఆరాధన చేసినా, లేక శివుడు మీ ఇష్టం ఎవరిది చేసినా కూడా మీకున్నటువంటి పై దోషాలు పోతాయి. అయితే ఈ నెల మొత్తంలో మీరు 2 సార్లు అయినా సరే నవగ్రహ మండపానికి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఎక్కడైతే నీచ పొందినటువంటి గ్రహాలు కానీ లేదా వక్రగతి చెందినటువంటి గ్రహాల వల్ల ఏదైనా మనకు అనుకున్నది కాకుండా ఉంటుంది అని అనిపించినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మనకు అనుకూల స్థితి పొందే విధంగా ఉంటాయి. కాబట్టి నవగ్రహ మండపానికి కూడా వెళ్ళండి. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా నవంబర్ మాసం మొత్తం కూడా గడిచిపోతుంది. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాం. అందరిలో మనము ఉండాలని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.